ఇందిరమ్మ ఇండ్లకు పైసలు అడిగితే సస్పెన్షనే అట. ఇప్పటి వరకు 10 మంది పంచాయతీ సెక్రటరీలు, హౌసింగ్ ఆఫీసర్ల మీద వేటుపడ్డదట. లంచాలు అడుగుతున్న ఇందిరమ్మ కమిటీ సభ్యులపైన కేసులు, కాల్ సెంటర్కి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా విచారణ, వాస్తవమే అని తేలితే చర్యలు తీసుకుంటున్న ఉన్నతాధికారులు. లంచం అడిగితే 180059959991 అనే నెంబర్కు కంప్లైంట్ చేయండి. మంత్రి పొంగులేటి. మీరే ఎత్తుతారా ఫోను, అధికారులు ఎత్తుతారా? 180059959991కి ఫోన్ చేయాలన్నట. ఇప్పుడు ఈడ ఇందిరమ్మ కమిటీ సభ్యులని పెట్టిరండి. వాళ్ళంతా ఎవరండి? కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. గతంలో డబల్ బెడ్రూమ్లు సరిగ్గా ఇయ్యనేయలేదు, ఇచ్చినవి కూడా చక్కగా లేనే లేవు. ఆ వచ్చినవి కూడా మొత్తం వాళ్ళకే పోయినాయి అన్నది ఒక ఇది ఉండే. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా సరే ఆ స్థాయిలో లేకపోయినా కొన్ని గ్రామాల్లో ఈ ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఏది డిసైడ్ చేస్తే గదే అవుతుందట. మరి వాళ్ళకి నచ్చిన వాళ్ళకే వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఏ ఊరికైనా వెళ్ళండి, 10%, 20%, 30% అనర్హుల చేతిలోకి కూడా పోయినాయి. పోలేదా? వాస్తవం కదా ఇది. మరి ఇది ఎట్లా? మరి ఇది కూడా కరప్షనే కదా. ఇప్పుడు దొరికినోడు దొంగ, దొరకనోడు ఏముంటుంది ఆడ? తెర వెనక జరిగేదానికి ఎవడొచ్చి మీకు కంప్లైంట్ చేస్తాడు? అసలు ఇది ఎవరి ఆధ్వర్యంలో చేయాలి? ఇందిరమ్మ కమిటీలుగా చేయాల్సింది అధికారుల ఆధ్వర్యంలో ట్రాన్స్పరెంట్గా గ్రామ సభ పెట్టి గ్రామ సభ్యుల సభ మధ్యలోనే డిసైడ్ చేయాలి ఎవరికి ఇల్లు ఉంది, ఎవరికి ఇల్లు లేదు, ఎవరు నిరుపేదలు, అత్యంత నిరుపేదలు ఎవరు, ఒంటరి మహిళలు ఎవరు, వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. లేదు దివ్యాంగులు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. అది గ్రామ సభ పెడితే అన్నింటికి వస్తుంది. నువ్వు ఏం సభలు పెట్టకుండా ఏం పెట్టకుండా ఈ ఇష్టం వచ్చిన పేర్లు రాస్తే ఎట్లుంటుంది? సరే కొంతమందికి అర్హులకు వస్తుండొచ్చేమో, అనర్హులకు కూడా వస్తున్నది ఇందులో. ఇవన్నీ ఉత్తాయండి. పైసలు అడిగితే సస్పెండ్ చేస్తాము, ఇది ఎవరినో 4-5 సస్పెండ్ చేస్తారు, అయిపోతుంది. అది కూడా ఓపెన్గా దొరికితే సస్పెన్షన్, వార్తలలో వచ్చి, పేపర్లలో వచ్చి, టీవీలలో వస్తాయి.